క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించిన నూతనమైనవి ఏమిటి అని అంటే, మొట్టమొదటిది నూతన హృదయము. ఏమిచ్చాడు యేసయ్య ద్వారా మనకి? నూతన హృదయము. దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇచ్చాడు. అది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పాత హృదయం అంతా మోసపూరితమైన హృదయం, పాత హృదయం అంతా పాడైపోయిన హృదయం, పాత హృదయం అంతా పాపానికి స్థానమిచ్చే హృదయం. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టి చేశాడు. ఆ నూతన సృష్టిలో దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఆ నూతన హృదయం ఏంటో మనం ధ్యానించుకుందాం కొద్ది క్షణాలు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ నూతన హృదయం గురించి, దానికి విధానం గురించి రాయబడింది. మనము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 22వ వచనంలో చూడవచ్చు. మీకు నూతన హృదయాన్ని ఇస్తారు. ఇశ్రాయేలుకు యెహెజ్కేలు ద్వారా ప్రకటించిన ప్రకటన ఇది. ఇశ్రాయేలుకి ఎందుకు ప్రకటించాడంటే, ఇశ్రాయేలును దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడి నామ మహిమార్థంగా ఉండటానికి ఎన్నుకున్నాడు. ఫలానా వ్యక్తి దేవుడి బిడ్డ అంటే దేవుడు చేసిన కార్యాలు అతనిపై కనుపరచబడుతున్నాయి. వీడికి వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి వీడి భౌతిక ఇంత బాగుంది అనేట్టుగా అనేకులకు ప్రకటించజేయడానికి చేశాడు. వీడిలా నేను ఆయన్ని కలిగి ఉంటే నేను కూడా ఆశీర్వదించబడతాను, నేను కూడా ఆయనలో జీవిస్తే నేను దీవించబడతానని ఆశించి ఆయన వద్దకు వస్తారని దేవాది దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న ప్రజల్ని దేవుడు ఇశ్రాయేలు అందరినీ ఐగుప్తు నుండి ఇశ్రాయేలుకు నడిపించాడు, అక్కడ పెట్టాడు. అక్కడ వారు చేసిన దుష్కార్యములన్నిటిని బట్టి దేవుడు వారిని వదిలేశాడు. వదిలేసిన దాన్ని బట్టి వారు మళ్ళా బానిసత్వంలోకి వెళ్ళారు. ఇక బానిసత్వం విడిపించబడటం ఇది చూసిన జనాంగానికి వీళ్ళేం ప్రజలరా అన్నట్టుగా అనిపించింది. ఇది చూసిన పరిశీలిస్తున్న ప్రపంచానికి వీళ్ళెక్కడోళ్ళరా అన్నట్టుగా అనిపించింది. వీళ్ళ దేవుడేడురా అన్నట్టుగా సిగ్గుపరిచే మాటలు వాళ్ళకి ప్రేరేపించాయి. వారిని ఎన్నో రీతిలుగా మీ ఘనత ఎదురా, మీ దేవుడేడురా, మీరు యెరూషలేము గొప్పదన్నారు, యెరూషలేము గొప్ప పట్టణం అన్నారు, కట్టడాలు గొప్పవన్నారు, దేవాలయం ఉన్నతమైందన్నారు, ఏదిరా మీ గొప్ప ఘనత అనేట్టుగా వారి యొక్క స్థితిగతులన్నీ మారిపోయాయి. ఎందుకు? పాపం చేయటం క్షమించమని అడగటం, పాపం చేయటం క్షమించమని అడగటం. పాపం చేసినప్పుడు దేవుడు వారిని బానిసత్వాలకు వదిలేసేవాడు. బానిసత్వ బతుకులు, అయ్యి బాబా మేము బతకలేకపోతున్నాం బాబా అని మమ్మల్ని క్షమించమని అడగటం, మళ్ళా బానిసత్వంలో బయటికి రావటం. బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా పాపం చేయటం, మళ్ళా ప్రభువా మేము తట్టుకోలేకపోతున్నాం మీ బానిసత్వంలో అంటాం. మళ్ళా పాపం చేసిన వీళ్ళని బానిసత్వంలో పోవటం, బాబాయ్ బానిసత్వంలో బతకలేకపోతున్నాం అంటాం, విడిపించబడటం. ఇదే జరిగి ప్రజలలో పరిశుద్ధపరచబడిన నామం అపరిశుద్ధంగా ప్రకటించబడింది. ప్రజలలో దేవుని నామ ఘనతంతా కూడా ఘనహీనమైబడింది. దేవుడి యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క ఉన్నత స్థాయి దిగజారిపోయింది కేవలం దేవుణ్ణి ఎన్నుకున్న బిడ్డల ద్వారా. అందుగురించి యెహెజ్కేలు ద్వారా అంటున్నాడు, నేను మీకు ఒక నూతన హృదయాన్ని పెడతాను. ఆ నూతన హృదయాన్ని పెట్టినప్పుడు ఇదివరకు హృదయం అయితే పాపం చేయటం మళ్ళా క్షమించమనటం, ఇక నూతన హృదయంలో అలా జరగదు. ఇక ఎన్నడూ పాపం చేయకుండా మిమ్మల్ని నేను వాడుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం. నూతన హృదయానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అది. ఇక పాపం చేయటం మళ్ళా క్షమించమని అనటం కాదు. పాపంలోంచి మళ్ళా పవిత్రలోకి రావడం, పవిత్రలోంచి మళ్ళా పాపంలో దూకడం, మళ్ళా పాపంలోంచి పవిత్రలో దూకడం, పవిత్రలోంచి మళ్ళా పాపంలో దూకడం. ఈ దూకడాలు ఏమి ఉండవు నూతన హృదయానికి. ఒక్కసారి క్షమాపణ అడగటం, ఇక మళ్ళా పాపము జోలికి పోకుండా దేవుడు రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని పెడతానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది దేవుడు నూతన హృదయాన్ని దేవుడు తన ప్రజలకు ఇస్తున్న విధానం ఇది. ఈరోజు ప్రతి ఆదివారాలు వాక్యాలు ఎలా ఉన్నాయి తెలుసా? పంచర్ అయిపోయిన టైర్కి గాలి కొట్టినట్టుగా ఉన్నాయి. మళ్ళీ ఆ పంచర్ కొనసాగుతూనే ఉంది. ఈ వారం అంతా మళ్ళీ ఆదివారం వచ్చాక అని కొట్టాల. మళ్ళీ ఆదివారం అంతా ఆదివారాలు ఆరాధనలన్నీ ఇలా అయిపోయి ఉపయోగం లేవు. వారం కొట్టడం, మళ్ళీ వారం అంతా పోగొట్టుకోవడం. ఈ పంచర్ బతుకులు తప్ప ఇంకేం లేవు మన బతుకులకి.
స్థిర మనస్సు ఎలా ఉంటుంది అంటే ఇంకెన్నడూ ఆ గాలి పోగొట్టుకోదు, ఇంకెన్నడూ ఆ స్వభావంలో జారిపోదు. ఎక్కడితో సమానం, ఇక్కడితో అయిపోయింది. ఇక నూతన స్వభావంతో ఎలా పోవాలంటే ఇక నిర్ణయం తీసుకున్న మీద నిలబడాలంతే. వాక్యం చదువుతాను నాయన, రోజు పలానా అధ్యాయంతో ప్రారంభిస్తాను, ఇక దినదినము చదువుతానంటే ఇంకా చదవాల్సిందే నువ్వు. ఇక లేకపోతే నువ్వు మారినట్టు ఎక్కడవుద్ది, నేను మారినట్టు ఎక్కడవుద్ది. ఇక నుంచి వారం నీ సన్నిధిలోకి వస్తాను, ఇంక మానకుండా రావాల్సిందే. ఇక నుంచి ప్రభువా నిన్ను పట్టుకుంటే నిన్నే, ఇక నమ్మితే నిన్నే, ఇక దేన్ని నమ్మనంటే ఇంక ఎట్టి పరిస్థితి ఎదురైనా సరే నువ్వు ప్రభువుని వదలకుండా ఇక దేన్ని నమ్మకుండా నువ్వు జీవించగలగాలి. అది స్థిర మనస్సు. ఇంకెప్పుడు గాలి కొట్టడమేనా నీకు? ఇంకెప్పుడు కూడా నేను కొట్టడమేనా? ఇక నువ్వు మారవా? నేను అడుగుతలేదు, దేవుడే చెప్తున్నాడు ఈ మాట. మన హృదయాన్ని యొక్క మార్పు ఎలా జరుగుద్ది? మన హృదయం యొక్క మార్పు ఏ విధంగా జరుగుద్ది? ఎవరు మారుస్తారు? ఏ డాక్టర్ చేత ఈ హృదయాన్ని మారుస్తాడు దేవుడు అంటే, దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యం చేస్తాడు దేవుడు. ఈ ఆపరేషన్ అంతా దేవుని ఆత్మ ద్వారానే జరిగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పౌలు ఇక రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంటాడు, దౌర్భాగ్యంలో ఉన్నానయ్యా, పాపం చేయకూడదని నియమించుకుంటున్నాను, పాపం చేస్తున్నాను, కానీ క్రీస్తు యొక్క రక్తం ద్వారా నేను నా పాపములు క్షమించబడ్డాయి. ఇప్పుడు ఆయన ఆత్మ నా మీద ఉంది. ఆ ఆత్మ ద్వారా పాపపు జోలికి వెళ్లకుండా ఆ ఆత్మ నన్ను భద్రపరుస్తుంది. పాప ప్రేరేపణను చంపి ఈ పాప ప్రేరేపణలను లొంగిపోకుండా నన్ను పవిత్రుడిగా చేస్తుంది. ఘనత మహిమ అంతా కూడా నా శక్తికి కాదు, నా యుక్తికి కాదు, దేవునికే. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా ఈరోజు నేను బ్రతుకుతున్నది నేను కాదు, క్రీస్తే నాలో నుండి నన్ను బ్రతికిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇది నూతన హృదయాన్ని ప్రభు నాకు ఇస్తున్నాడు. చాలాసార్లు బైబిల్లో చాలా ఇబ్బంది కలిగించే మాటలు మనకు కనబడతాయి. కుక్కల మళ్ళా కక్కిన దాన్ని తినకండి అనేట్టుగా, పందిలా మళ్ళా మీరు వెళ్ళిన బయటకు వచ్చిన బురదలో నుండి మళ్ళా ఆ బురదలోకి పోకండి అనేట్టుగా మనకు బైబిల్లో కొన్ని భయంకర ఇబ్బంది కలిగించే పదాలు ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? మళ్ళా ప్రజలు తప్పిపోయారని, సంఘంలో చాలామంది ఆ విధమైన స్థితి కలిగి ఉన్నారని పేతురు గారే రాశారు ఈ మాట. కుక్క వాంతుని ఎలాగైతే తిరిగి ఉంటుందో మీరు మళ్ళా పాపం వైపు ఎందుకు తిరుగుతున్నారు? కుక్క కక్కిన దానికి ఎలాగైతే తిరుగుతుందో మళ్ళా మీరు ఎందుకు పాపం వైపు తిరుగుతున్నారు? దాని స్వభావం అది, మీ స్వభావం అది కాదు కదా. మీరు ఎందుకు తిరుగుతున్నారు? మిమ్మల్ని దేవుడు నూతన పరిచిన హృదయంతో మిమ్మల్ని దీవించాడు. దేవుడు మిమ్మల్ని నూతన హృదయంతో ఆశీర్వదించాడు. మీకు దేవుడు నూతన హృదయాన్ని కలిగించినప్పుడు మళ్ళా మీరు వెళ్ళి పాపం ఎందుకు చేస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చిన నూతన హృదయం. మళ్ళా పాప బతుకు పోకండి, పాత జీవితానికి పోకండి, నూతన హృదయంతో దేవుని మహింపరచండి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన ఆశీర్వాదకరమైన దినములలో, గడియలలో, సంవత్సరంలో దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. కానీ ఈ క్షణమందు ప్రభు వాక్య ప్రకారంగా నీ పాపములను ఒప్పుకుని నన్ను క్షమించమంటే దేవుడు తన ఆత్మతో నీకు నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. ఆపరేషన్ చేస్తాడు, నీ మనస్సును మారుస్తాడు. నీ మనస్సు అంతా కూడా దేవుడి పని చేయడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుని. చాలామంది ఈరోజు తప్పొప్పుకోవడం, ఆదివారం రావటం, తప్పొప్పుకోవడం, మళ్ళీ ఆదివారం పోయిన తర్వాత సోమవారం నుండి శనివారం వరకు పాపాలు చేయటం, మళ్ళీ ఆదివారం వచ్చిందంటాం ప్రభువా నన్ను క్షమించమంటాం. ఈ దుస్థితి వద్దు. ఈ దుస్థితి, ఈ దుష్ట పరిస్థితి ఈ 2018లో ఈ నూతన సంవత్సరంలో నీకు అస్సలొద్దు. ఒకసారే నువ్వు అడిగిన దాన్నే మళ్ళా పాపం చేస్తున్నావు, అంటే అది నిజంగా ఒప్పుకోవడం కాదు. నీ మనసును నువ్వు బాగా జాగ్రత్తగా ఏ హెచ్చరిక లేకుండా మభ్యపెట్టుకోవటం. ఒక్కసారే ప్రభు దగ్గర అడగటం, పదే నువ్వు ఆ పాపం చేస్తున్నావు అంటే నీ దౌర్భాగ్యం ఎంత దూరం పోతుందో ఆలోచించుకో. నూతన స్వభావం దేవుడు నీకు ఇస్తున్నాడు. నూతన హృదయాన్ని దేవుడు నీకు పెడుతున్నాడు. నూతన హృదయాన్ని నీకు పెట్టినప్పుడు నువ్వు మళ్ళా దేవునికి ఘనహీనంగా కాదు, ఘనంగా బతుకుతావని, నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పటికీ దేవుడికి మహిమకరంగా లేకుండా అన్యజనుల మధ్య ఆయన నామాన్ని దూషించేటట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇది నీ హృదయం. దేవుడిచ్చిన హృదయం నీలో ఇంకా రాలేదు. ఇది నీ రాతి హృదయం. అందుగురించే వాక్యం అర్థం అవట్లా, అందుగురించే వాక్యానుసారంగా జీవించట్లా. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చేటప్పటికి రాతి ఏమాత్రము చలించినట్టుగా నీ హృదయం కూడా ఏమాత్రం చలించడం లేదు. వాక్యం వినా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరంలో నూతన హృదయాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎప్పుడైనా పొందుకున్నారా? పాపమును క్షమించమని అడిగి మళ్ళా పాపం చేస్తున్నారంటే అది నూతన హృదయం కాదు. దేవునికి ఘనహీనంగా బతుకుతున్నారంటే, దేవుని నామ అపవిత్రతగా బతుకుతున్నారంటే అది నూతన హృదయం కాదు. ఇంకా మీరు నూతన హృదయం పొందుకోవలసిన వారే ఉన్నారు. అందుకే నా ఆత్మ లేని వాడు ఎవడైనను కానీ నా వాడు కాడు
అని ఖరాఖండిగా బైబిల్ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? నూతన హృదయం ఆ ఆత్మ ద్వారానే నీకు అనుగ్రహించబడుతుంది. నీ స్వశక్తి కాదు, నీ స్వభక్తి కాదు, వారపు క్రమబద్ధమైన ఆరాధన రావటం కాదు, వారం ప్రార్థనలు కాదు, రోజు ప్రార్థనలు కాదు, దైవ ఆత్మ సహాయముతోనే నీకు ఆ నూతన హృదయం దేవుడు ఇస్తాడు. అది అందరికీ ఇస్తాడు. అది పొందుకోవాలని ఆశించే ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఇప్పటికీ నువ్వు పొందుకోకపోతే నిన్ను ఎవడేం చేయలేడు. పాత బతుకులోనే, పాత జీవితంలోనే, పాత స్థితిలోనే పడతా లేస్తా ఉంటావు. ఎప్పుడు పడతావో ఆయన ఎప్పుడు రాకడ వస్తుందో నీకు తెలీదు. ఎప్పుడైతే పడ్డావో ఆయన రాకడ వచ్చేసిందో నీ పని అయిపోయినట్టే. పడతా లేస్తా కుదరదు. ఇక నువ్వు పడ్డదాను లేవాలి, ఇక మళ్ళా పడకూడదు. అదే నూతన కార్యం. దేవుడు అట్టి కార్యాన్ని నీ జీవితంలో కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నూతన హృదయాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పొందుకున్నావా? క్షమాపణ అడుగు, ప్రభువుని వేడుకో. ఆయన ఆత్మ నీలోకి వస్తుంది. ఆత్మ ద్వారా నీ మనస్సు, నీ హృదయం, నీ మోసపూరితమైన హృదయం మార్చబడుతుంది. ఈ పరమ వైద్యం నీలో జరగనంత వరకు నీ నూతన స్వభావం నీకు రాదు. ఈ పరమ వైద్యం, పరలోక సంబంధమైన వైద్యం, ఆత్మ సంబంధమైన వైద్యం దేవుని ఆత్మ ద్వారా నీ హృదయానికి జరగనంత వరకు నీవే నూతన స్వభావాన్ని కలిగి ఉండవు, నూతన హృదయాన్ని కలిగి ఉండవు. ఎటువంటి నూతన హృదయం లేనప్పుడు ఇక నువ్వు మళ్ళా పాపంలో పడటమే, మళ్ళా పాపంలో దూరటమే, మళ్ళా పాపంలో జోగటమే. ప్రియ దేవుని బిడ్డలారా, అందు గురించి కాదు మిమ్మల్ని దేవుడు ఎన్నుకుంటా. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి కనుక్కుంటా గల కారణం మళ్ళా పాపంలో పడి మళ్ళా ఘోరమైన పాపంలో పడతామని కాదు. ఇక ఎన్నడూ పాపం చేయకుండా ఉండటానికి. అందుకే దేవుడు నిన్ను క్షమించాడు. ఈనాటికి చాలామంది దేవుడు ఇచ్చిన క్షమాపణను అర్థం చేసుకోలేకపోతున్నారు. క్షమాపణ చాలా విలువైంది. అది నువ్వు అడిగితే వచ్చింది కాదు, దేవుడు ఇస్తే అనుగ్రహించబడింది. క్షమాపణ విలువ లేకుండా చూసావా, రేపు నువ్వు కావాలన్నా దొరకదు. ఈరోజు దేవుడు నిన్ను క్షమిస్తున్నప్పుడు, ఆయన హృదయాన్ని నీకు ఇస్తానన్నప్పుడు, అదే నువ్వు కలిగి ఉండటం నీకు ఆశీర్వాదం. దేవుడిని దీన్ని దీవించి ఈ కార్యం నీ జీవితంలో కలిగించాలని ప్రభు ఈ వాక్యాన్ని, ఈ మాటలు నీకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మొదటగా నీకు ఇవ్వాలనుకున్నది ఇదే, నూతన హృదయాన్ని. రెండవదిగా దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది కూడా నూతన స్వభావాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనంలో చదివితే అక్కడ మనకు కనబడుతుంది. నూతన హృదయమే కాదు దేవుడు ఇస్తానన్నది, నూతన స్వభావాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. నూతన స్వభావం ఎలా ఉంటుందో చిన్న వివరణ ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు చెట్టు కిందకు వచ్చి ఆగాడు. దేవుడు తలపైకి ఎత్తి జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. జక్కయ్య త్వరగా దిగి రావటం చాలా నూతనమైన కార్యం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది ఎవడి మాట వినేవాడు కాదు. ఆయన త్వరగా దిగి వచ్చాడు. జక్కయ్య, నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అన్నగా వెంటనే రా నాయనా అని త్వరగా ఆయన ఇంటిలోకి తీసుకెళ్ళాడు. అది నూతన స్వభావం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యను ఎప్పుడు తన ఇంట్లోకి తెచ్చుకోలేదు, యేసయ్యను ఎప్పుడు తన ఇంట్లోకి రమ్మని అనలేదు. ఎప్పుడైతే నేను వస్తానయ్యా అన్నగానే త్వరగా తీసుకువెళ్ళటం నూతన స్వభావం. యేసయ్య ఇంట్లో ఉన్నప్పుడు తన పాపములు ఒప్పుకోవడం నూతన స్వభావం. తన పాపములు ఒప్పుకోవడమే కాదు, ఎంతవరకు చేసిన అన్యాయానికై, దౌర్జన్యానికై తగు ప్రతిఫలమని అతను చూపించడం నూతన ఫలం, నూతన స్వభావం. అతను చేసిన కార్యం ఏంటో తెలుసా? తీసుకున్న వారికి 4 అంతలు పైగా నేను ఇస్తాను, అన్యాయంగా తీసుకున్న వారి దగ్గర నుండి 4 అంతల పైగా నేను ఇస్తాను అని నిర్ణయం తీసుకుని ఆ ప్రకారం చేయటం నూతన స్వభావం. ఇది నరమాత్రుడు ఎవ్వడూ కూడా చేయలేని కార్యం. దేవునికి స్తోత్రం. తన స్వశక్తితో, స్వభక్తితో, స్వంత జ్ఞానంతో తన ఎంతట తాను ఈ రీతిగా నిర్ణయాలు తీసుకుని స్వకార్యాలు చేయటం ఎవరికీ సాధ్యం కాదు. నేను 30 సంవత్సరాల అనుభవం కలిగిన దాన్ని, 50 సంవత్సరాల క్రైస్తవ్యంలో అనుభవం కలిగిన వాడిని అయినా కానీ నీ వల్ల అవ్వదు. దేవుని ఇచ్చే ఆ నూతన స్వభావం నువ్వు కలిగినంత వరకు ఈ కార్యం నువ్వు చేయలేవు. అందుగురించి బైబిల్ సెలవిస్తుంది, జక్కయ్యకు దేవుడు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. దేవుడు అందు గురించి అతను నూతన స్వభావాన్ని బట్టి అతను కలిగిన దాంట్లోంచి అంతవరకు గాయపరిచిన వారికి, ఇంతవరకు ఇబ్బందిని పెట్టిన వారికి మరింత 4 రెట్లుగా ఇస్తానన్నాడు. వాక్యానుసారమైన జీవితంలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు రావాలి తేవాలి అని పీడించుకున్నాడు, బంగజలగలా పీడించేశాడు అందరి దగ్గర. ఇప్పుడు అలా లేదు. ఇంతవరకు రావాలి, నాకు కావాలి అని అనుకుంటున్న అతను మనసు మారింది, క్రియలు మారాయి,
నూతన క్రియలు వచ్చాయి, ఇక నుంచి నేను ఇవ్వాలి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. పుచ్చుకోవడం కాదు గొప్పతనం, ఇవ్వడం గొప్పతనం. ప్రభు బైబిల్ సెలవిస్తుంది. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం. పుచ్చుకోవడం కాదు నేను కలిగి ఉండటం, దేవుడి దగ్గరైనా అవ్వచ్చు, ఇతరుల దగ్గరైనా అవ్వచ్చు. ఇవ్వటం ధన్యత. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మీకు ఇస్తున్నాను ఒక కొత్త ఆజ్ఞ. మొదటి యోహాను రాసిన పత్రిక 3:23 ఈ మాట ఉంటుంది. నేను ఇచ్చే ఆజ్ఞ ఏంటో తెలుసా? నా కుమారుని యందు విశ్వాసం ఉంచు. రెండోదిగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అనేకులను నువ్వు ప్రేమించు. ప్రేమతో ఈ ప్రపంచాన్ని జయించు. పుచ్చుకోవడం కాదు ప్రేమ అంటే, ఇవ్వటం ప్రేమ. ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో ఇవ్వటం ఉంటుంది, ప్రేమలో తనను తాను మర్చిపోయి ఇతరులకు సహాయం చేయాలనే తాపత్రయం ఉంటుంది. ప్రేమలో ఏ రీతిగా స్వలాభాన్ని, సొంత జ్ఞానాన్ని, సొంత లాభం కొరకే దాచుకునేదిగా ఉండదు. ఇతరులకు ఇవ్వాలి, ఇతరులకు చేయాలి అని అంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రభు ఆశించేది అదే. నూతన స్వభావం ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజుకి ఆ స్వభావాన్ని నువ్వు కలిగి ఉండలేదు. ఈ 2018లోనైనాను, నూతన సంవత్సరంలోనైనాను ఈ నూతన స్వభావం కలిగి ఉండలేకపోతే నిన్నెవడ ఏం చేయలేడు. ఇంతవరకు నువ్వు నీ సొంత శక్తితో, సొంత భక్తితో, ప్రభువా నేను రోజు ప్రార్థన చేస్తున్నాను నాయన, పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఇదిగో బైబిల్ చదువుతున్నాను, ప్రభువా ఆరాధనకు క్రమం తప్పకుండా వస్తున్నాను, ప్రభువా దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలా కానుకలు ఇస్తున్నాను, ప్రభువా నీకు స్తుతులు చేస్తున్నాను, ప్రభువా నీకు ఘనత చేస్తున్నాను. ఇవన్నీ తర్వాత ప్రభువు కావాల్సింది ఏంటో తెలుసా? నూతన స్వభావం నీకు ఉందా? పాత బతుకుకి కొత్త బతుకు ఏమైనా వ్యత్యాసతుందా? పాత జీవితంలో కొత్త జీవితంలో ఏమైనా తేడా కనబడుతుందా? పాత నోరు ఎలా ఉంది, కొత్త నోరు ఎలా ఉంది? పాత కళ్ళు ఎలా ఉన్నాయి, కొత్త కళ్ళు ఎలా ఉన్నాయి? పాత చెవులు ఎలాంటివి ఉన్నాయి, కొత్త చెవులు ఎలాగ వింటున్నాయి? పాత మనస్సు ఎలా ఆలోచిస్తుంది, కొత్త మనస్సు ఎలా ఆలోచిస్తుంది? పాత స్వభావం ఎలా ఉంది, కొత్త స్వభావం ఎలా ఉంది? ఈ పరీక్ష నీలో ఉందా? ఈ పరిశీలన నీ జీవితంలో ఉందా? ఈ ఆలోచన నీ జీవితంలో ఎప్పుడైనా కలిగిందా? కనీసం ఈ సంవత్సరంలో అయినా కలిగి ఉందా? పాత బతుకులో నేను కోపతాపాలు కలిగి ఉన్నాను. పాత బతుకులో అందరి మీద నేను ఉక్రోషాన్ని కలిగి ఉన్నాను. పాత బతుకులో చిన్నదానికి తప్పే, పెద్దదానికి తప్పే అన్నట్టుగా ఉన్నాను. ఈరోజు నూతన స్వభావం నాకు అనుగ్రహించబడాలా. నూతన స్వభావంలో ఇంకెవరిని కూడా తప్పులు వెతకడం కాదు, ప్రేమించడం నేర్చుకుంటాను. ప్రజల దగ్గర బోల్డ్ తప్పులు కలుగుతాయి నీకు నాకు, కానీ ప్రేమ దొరుకుద్దా? నువ్వు ఎవరి దగ్గర నువ్వు సంపాదించలేవు. నువ్వే ఇతరులను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడో ప్రేమిస్తాడు వస్తాడు, ఎవడో ప్రేమించిస్తాడని కాదు. నువ్వు నీ దేవుడికి ఇచ్చిన భాగ్యం, నీకు ఇవ్వబడ్డ భాగ్యం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క గొప్ప కలవరి రుధిరదాల ద్వారా నీకు అనుగ్రహించబడింది. ఆయన సమృద్ధిగా నేను ప్రేమించాడు. ప్రేమ సమృద్ధిగా కలిగినవు. ఇతరులకు నువ్వు సమృద్ధిగా ప్రేమను పంచాలి. దాచుకోకూడదు, దేవుడి దగ్గర దోచుకోకూడదు. ఇతరులకు, అనేకులకు దేవుడు నీకు ఇచ్చిన ప్రేమను సమృద్ధిగా పంచాలి. అది నూతన హృదయం అంటే. పాత నోరు ఎలా ఉంది నీ నోరు? ఇదివరకు తిట్టిందాను, ఈ నోరు ఆశీర్వాదం వచ్చిన పలుకుతుందా, శాపం వచ్చిన పలుకుతుందా? పాత కళ్ళు ఎలా ఉన్నాయి? ఇదివరకు కళ్ళు మోహపు చూపులతో చూచాయి. ఇదివరకు కళ్ళు ఒకడు ఎదుగుతుంటే సహించలేకుండా ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు ఏ రకంగా చూస్తున్నాయి? ఇదివరకు కళ్ళు అలా ఉన్నాయా, ఇప్పుడు కళ్ళు అలాగే ఉన్నాయా? నూతన స్వభావం లేనట్టే. ఇదివరకు కళ్ళకి, దాని చూపులకి, ఇప్పుడు కళ్ళకి, దీని చూపులకి వ్యత్యాస్తుందా? దేవుడు ఆత్మ నీలో కార్యం చేసినట్టే. చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించాను. నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదమైనది ఏదో ధనము, వజ్రాలు, వైడూర్యాలు, అట్టైశ్వర్యాలు కాదు. దేవుడు నూతన హృదయాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు పొందుకోలేదు. నూతన స్వభావాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు ఇంకా పొందుకోలేదు. పొందుకోకపోతే నిన్ను ఎవడేం చేయలేడు. ప్రభువా నాకు ఇదివి, ప్రభువా నాకు అదివి, ఇవి కాదు ఆశీర్వాదానికి సంబంధమైనది. ప్రభువా నాకు ఈ వాగ్దానం చేసావు, ఇప్పటికీ తీర్చలేదు, ఈ అడుక్కోవడం కాదు దేవుడు ఆశించేది. ప్రభువా నీ నూతన స్వభావం నాకి, ప్రభువా నీ నూతన హృదయం నాకి అనే ప్రార్థన ఎక్కడుంది నీ దగ్గర? నీ నూతన హృదయాన్ని, నీ నూతన స్వభావాన్ని దయచేయి. నా స్వభావమా కోపతాపాలతో కూడుకున్న స్వభావం? నా స్వభావమా తిట్టే స్వభావం? నా స్వభావమా మోహపు చూపుల స్వభావం? నా స్వభావమా ఇహలోక సంబంధమైన స్వభావం? ఇదొద్దు. నీవు ఎలాగైతే ఇతరులకు ప్రేమతో, ఇతరులను ప్రేమించడానికి నిన్ను త్యాగం చేసి అర్పించుకున్నావు, ఆ స్వభావం కావాలని ఆశించేవాళ్ళు ఎంతమంది? అలా ఆశించి ప్రతి ఒక్కరికి లేదనకుండా, కాదనకుండా అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు దేవుడు. అందుకే అన్నాడు, అడగండి నేను ఇస్తాను మీకు అన్నాడు. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన అడుగుతావని కాదు ఈ మాట చెప్తా, అసలైనవి అడుగుతావని దేవుడు ఈ మాట చెప్తా. అడగండి నేను మీకు ఇస్తాను. మీకు ఇచ్చిన తర్వాత మీరు అనేకులకు ఇద్దరు కానీ,
నేను మీకు ప్రేమ ఇస్తాను, అనేకులకు పంచండి. నేను మీకు క్షమాపణ ఇస్తాను, అనేకులను క్షమించండి. ఇదే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. నూతన స్వభావం చూసారా ఎంత గొప్ప విషయమో. ఈ నూతన స్వభావం లేకపోతే నువ్వు మారిన దానివి కాదు, మారిన వాడువు కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము నూతనమైన మనస్సును కలిగిస్తుంది, నూతనమైన హృదయాన్ని కలిగిస్తుంది, నూతనమైన ఆలోచనలు పుట్టిస్తుంది. నా పాత బతుకి ఇప్పటికి తేడా లేకపోతే ఎందుక ఈ నమ్ముకోవడం అని అనుకునే క్రైస్తవులు ఈనాటికి ఎవరు లేకపోవడం విచారకరం. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సు నూతనంగా మారిందా? నీ క్రియ నూతనంగా జరిగిందా? ఇదివరకు నువ్వు కావాలన్నదాను ఇప్పుడు ఇస్తున్నావా? ఇదివరకు తిట్టిందాను ఇప్పుడు దీవిస్తున్నావా? ఇదివరకు వ్యర్థంగా చూసిన దాను ఈరోజు మంచి కళ్ళతో చూస్తున్నావా? ప్రభు అడుగుతున్న ప్రశ్నలు ఇవి. నూతన సంవత్సరంలో అయినా దేవుడు నీకు ఇచ్చిన నూతన స్వభావాన్ని కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి దగ్గర నాకు ఇది కావాలి అది కావాలని కాదు, దేవుడు ఇచ్చినవి ఆల్రెడీ ఇవి నువ్వు పొందుకోవాలని ఆశిస్తున్న దేవాది దేవుడు. అందుకే అంటున్నాడు, దేవుడు నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? నూతన హృదయం. దేవుడు క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించింది ఏంటో తెలుసా? నూతన స్వభావం. మూడోదిగా చెప్తున్నాను వినండి. దేవుడు యెషయా గ్రంథం 40:31 అన్నాడు, మీకు నూతన బలాన్ని ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? నూతన బలాన్ని ఇస్తానన్నాడు. ఈ బలానికి వయసుకు తారతమ్యత ఉండదు. అరే నేను 80 సంవత్సరాలు వచ్చిందానే నా వల్ల అవుద్దా, నేను 50 సంవత్సరాలు వచ్చిందాన్ని నా వల్ల అవుద్దా అంతకి ఏమి లేదు. వయసుకి భేదాలు ఏమి ఉండవు. ఏ వయసు వారైనను నూతన బలాన్ని పొందుకుంటారు. ఈ బలం కండరాల్లో వచ్చేది కాదు, ఈ బలం మనస్సులో వచ్చేది. ఈ బలం నరాల్లో వచ్చేది కాదు, ఈ బలం దేవుడు మన మనస్సులో ప్రోత్సాహతలో పెట్టేది. అది నూతన బలం. దేవునికి స్తోత్రం. ఈ నూతన బలం ఎలాంటిదో తెలుసా? ఇక నువ్వు కృంగిపోయావు, ఇక నీ బతుకైపోయిందని నిన్ను నిరుత్సాహపరుస్తున్న ప్రతి దాంట్లో నుండి నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నిన్ను నువ్వు పుంజుకోవటాన్ని, నిన్ను నువ్వు పైకెత్తుకోవడాన్ని, నిన్ను నువ్వు పైకి ఎత్తబడటానికి దైవ సహాయాన్ని పొందుకోవడాన్ని నూతన బలము అని అంటారు. ఇది నిరుత్సాహతలో పనిచేస్తుంది, ఇది బలహీనతలో పనిచేస్తుంది. నా వల్ల కాదు, నా బతుకైపోయింది, చచ్చిపోదాం, ఇక నా బతుకైపోయింది అనుకునేటప్పుడు నీ జీవితాన్ని దేవుడు మారుస్తానంటున్నాడు. నిన్ను దేవుడు విడిచిపెట్టట్లేదు, ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. బైబిల్ అందుకే సెలవిస్తుంది, దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు. నూతన బలం అంటే అర్థమైందా? నూతన బలం అంటే ఇదివరకు నిరుత్సాహం వస్తే ఇక నీకు బీపీ డౌన్ అయిపోద్ది, షుగర్ డౌన్ అయిపోద్ది, అన్నీ డౌన్ అయిపోతాయి, ఇంకా కూర్చుంటావు, ఇక నీవు చల్లబడిపోద్ది నీ ఒళ్ళంతా కూడా. ఇక నిన్నెవడో కూడా బాగు చేసేవాడు లేడు అన్నట్టుగా ఫీల్ అయిపోతావు, ఇక నా బతుకు అయిపోయిందిరా అన్నట్టుగా ఫీల్ అయిపోతావు. ఇక నూతన జీవితంలో, నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్న నూతన బలం ఏంటో తెలుసా? నువ్వు ఇంకెంత మాత్రము బ్యాడ్గా ఫీల్ అవ్వవు, నిరుత్సాహపడవు, బలహీనపడవు. నిన్ను కృంగదీసేవి, నిన్ను నలిపేవి, నిన్ను బాధించేవి ఎన్నొచ్చినా నీవు ధైర్యంగానే నిలబడతావు. అది నూతన బలం అంటే. గెద్ద దాని యొక్క సుదీర్ఘ ప్రయాణంలో సరిగ్గా 60 సంవత్సరాలకు వచ్చేటప్పటికి దాని గోళ్ళు ఇలా వంకరలవుతాయి, దాని ముక్కు ఇలా వంకర అవుతుంది, ఇలా వంకరైపోద్ది. రెక్కలు కూడా బాగా దళసరెత్తిపోతాయి. గోర్లు వంకరవటం, ముక్కు వంకరవటం, రెక్కలు దళసరైపోవటం, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. అవి ఎగరలేక, పట్టుకోలేక, తినలేని స్థితి, బక్క చిక్కుపోయి చచ్చిపోవాలి. అది ఏం చేస్తుంది? దానికి బాగు చేసేవాడు ఎవడు? దేవుడు దానికి నూతన బలాన్ని ఎలా ఇచ్చాడు చూడండి. దాని అంతా అది ఎత్తైన శిఖరానికి ఎగిరిపోద్ది. తన యొక్క శక్తి కొలది ఎత్తైన శిఖరానికి ఎగిరి అక్కడున్న రాతికి తన ముక్కుని గీసుకుంటూ ఉంటుంది, ముక్కు అరిగిపోయేటట్టుగా. దాని గోళ్ళు అన్నిటిని గీసుకుంటూ ఉంటుంది, దాని వెనకాలన్న ఆ రెక్కలన్నీ కూడా పీక్కుంటూ ఉంటుంది. సరిగ్గా 3 నెలలకి దానికి మళ్ళా నూతనమైనవన్నీ అనుగ్రహిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ రెక్కలన్నీ వచ్చేస్తాయి, ముక్కు సమానం అవుద్ది, గోళ్ళన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఆగక ఎక్కడికో ఎగురుద్ది, ఎలాంటి ఆహారాన్ని పట్టుకుంటుంది. అది 60 సంవత్సరాలదే, కానీ మళ్ళా దానికి 30 సంవత్సరాల వయసు వచ్చేటట్టుగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం. గ్రద్దకిచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడా? ఈ ప్రపంచంలో దానికి నూతన బలం ఇచ్చి దాన్ని అలయక పైకెత్తుతున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను పైకెత్తడా? నీ నా సమస్యలు సొమసిలేటట్టుగా చేస్తున్నాయి, నీ నా సమస్యలు నడవలేని స్థితిలో ఉన్నాయి, నీ నా కష్టాలు ఎదగలేకుండా ఉన్నాయి. ఇక బలహీనపడిపోయాను, నా బతుకైపోయింది, ఎందుకు ఇచ్చాడు ఈ 2018, ఇక చచ్చిపోతే మేలు అన్నట్టుగా ఉన్నాయి. కానీ ప్రభువు చెప్తున్నాడు, ఈ నూతన సంవత్సరం నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నూతన ఆశీర్వాదాలు ఇవ్వడానికి, నిన్ను బలపరిచి ఎత్తి, బలహీనపడిపోయిన నిన్ను
పడిపోయిన నిన్ను, ఇక పతనం అయిపోయింది, ఇక లేదు బతుకన్న వాళ్ళందరూ నోళ్ళు మూసుకునేటట్టుగా నిన్ను హెచ్చించి అభివృద్ధి చేసి నూతన బలంతో హెచ్చుగా ఎదిగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది దేవుడిచ్చే నూతన బలానికి మాత్రమే సాధ్యం. దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు ఇవన్నీ. నూతన బలాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఈ నూతన బలం నీ ప్రతి నిరుత్సాహతలో, ప్రతి దుస్థితిలో, ప్రతి యొక్క బలహీనతలో ఈ బలం, నూతన బలం సహాయం చేస్తుంది. ఈ బలం నిన్నేమంటుందో తెలుసా? దేవుడున్నాడు. ఈ బలం నిన్నేమంటుందో తెలుసా? సహాయం చేసేవాడు ఆయన ఉన్నాడు. నువ్వు ఎక్కడ నిరుత్సాహపడకు, కృంగిపోకు, కృషించిపోకు, కంట తడి పెట్టుకోకు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. లే, నీ మెడకట్లని విప్పుకో, నీకున్న ప్రతి ఆందోళనని తొలగించుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడని నిన్ను ప్రోత్సాహపరిచి దేవుళ్ళు మరింత దగ్గరేటట్టుగా నిన్ను అలయక పైకెత్తి సొమ్మసిలే లేకుండా నిన్ను ఎత్తి నిన్ను నడిపిస్తూనే ఉంటుంది ఈ బలం. దేవునికి స్తోత్రం. అందుకే ఇది నూతన బలం, దేవుడిచ్చిన బలం అని చెప్పబడింది. మరి నీ నా జీవితంలో ఇలాంటివి ఎప్పుడైనా అనుభవించామా? ఆలోచించండి. కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా మనం ఈ నూతన బలాన్ని అనుభవించకపోతే మనల్ని పాడు చేసేవి ఎన్నో అపాయాలు దగ్గరగా ఉన్నాయి. నిరుత్సాహపరిచే ఎన్నో ప్రమాదాలు మన వాటిల్లుతున్నాయి. మన కుటుంబాన్ని పాడు చేసి చెల్లాచెదురు చేసే కార్యాలు, క్రియలు ఎన్నో రానున్న దినాల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నూతన బలం కనుక మనకు లేకపోతే ఏ కీడుకి ఆ కీడు మనం చచ్చిపోవలసిందే. ఈ కీడు నేను అనుభవించలేను, ఈ బాధ నేను భరించలేను, ఈ శోధన నేను తట్టుకోలేను, ఇక చావే మేలు అనేట్టుగా సాతానుగాడు నిన్ను మోసపుచ్చేటట్టుగా ఉన్నాడు. నూతన బలం నువ్వు పొందుకోవాలి. దేవుడు నీకు అది ఆల్రెడీ ఇచ్చాడు. తన కలవరి సిలువలో త్యాగం చేసి నీకు అనుగ్రహించిన బలం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చిన నూతనమైనవి మొట్టమొదటిగా హృదయాన్ని దేవుడు నీకు నూతనంగా ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన రెండోది నూతన స్వభావాన్ని దేవుడికి నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన మూడోది నూతన బలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటే దేవుడు ఇవన్నిటితో పాటు మిగిలినవి ఏవైతే ఉన్నావన్నీ ఇస్తాడు. నూతన హృదయాన్ని ఇచ్చినవాడు అవసరమైనవి ఇవ్వడా, నూతన స్వభావాన్ని ఇచ్చినవాడు కావలసినవన్నీ ఇవ్వడా, నూతన బలాన్ని ఇచ్చినవాడు నీకు అవసరతలన్నీ తీర్చడా, ఈ లోక ఆశీర్వాదాలు ఇవ్వడా. దేవుడు అన్నీ ఇచ్చేశాడు. పొందుకోలేక నేను తంటాలు పడుతున్నాం. ఇక నుంచి అయినా మానేద్దాం, నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, క్రీస్తునందు నూతన సృష్టి, ఇక పాతవి గతించిపోయినాయి, సమస్తము కొత్తవాయి, నూతనంగా మార్చబడ్డాయి. ఆ నూతనమైనది ఏంటంటే పాత బతుకు పోయింది, కొత్త బతుకు వచ్చింది. పాత హృదయం తీయబడింది, కొత్త హృదయం ఇవ్వబడింది. పాత స్వభావం తీయబడింది, కొత్త స్వభావం వచ్చింది. పాత బలం పోయింది, కొత్త బలం వచ్చింది. ఇదే దేవుడు నీకు కొత్తగా ఇచ్చింది. ఈ నూతన సంవత్సరంలో అట్టి కొత్తదనంతో బతుకు, పాతదనంగా అస్సలే ఉడకు. పరమ తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ ప్రియ బిడ్డల పట్ల నీ కార్యం జరిగించాను. ఏ ఒక్కరైనా ఇంకను నేను ప్రభు అర్థం చేసుకోకుండా ఇంకను ప్రభు నీకు వ్యతిరేకులుగా ఉంటే క్షమించే ఒక్క అవకాశం ఇవ్వండి. లేనిడల నీ చిత్తమునైనా ఈ వాక్యమైన సకల ప్రజలందరికీ కూడా ఇవన్నీ వారికి కలిగేటట్టుగా, ఈ వాక్యం వారికి ప్రభావితం చేసేటట్టుగా కృప దయచేయండి. ఇక నుంచి వారి జీవితంలో నూతన హృదయం వారికి ఉండాలి. ఇక నుంచి నూతన స్వభావం వారికి ఉండాలి. ఇక నుంచి నూతన బలం వారు పొందుకోవాలి. అట్టి కృప వీరికి, వీరి కుటుంబములకు దయచేయండి. నీ వాక్యంతో ఇంకను బలపరచమని, సమస్త మహిమా ఘనత పొందుకోమని ఈ ఆత్మలని నీ చేతుల్లో పెడుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్. బ్రదర్ మిమ్మల్ని దీవించును గాక.